హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 జూలై 25వ తేదీన మనకు ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం అనేది రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో శుభమైనటువంటిది. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటారో వారి యొక్క సుడి అనేది తిరిగిపోతుంది. వారికి ధనం అనేది వస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు పెడుతుంది, వారికి రాజయోగం అనేది పడుతుంది, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి పర్వదినం రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి పర్వదినం రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి, మీకు ధన యోగం ప్రాప్తిస్తుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి. 2026 జూలై 25వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి. తొలి ఏకాదశి అతిపెద్ద ఏకాదశిగా జరుపుకుంటారు. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి. అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున పాటించవలసినటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసినటువంటి ఆ వస్తువులు ఏంటో కూడా పూర్తిగా తెలుసుకుందాం. సంవత్సరం మొత్తంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొని వచ్చేదే ఈ తొలి ఏకాదశి పర్వదినం అన్నమాట. మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మరియు శుక్లపక్షంలో ఒక ఏకాదశి, మొత్తం నెలలో 2 ఏకాదశిలు. ఆ విధంగా 12 నెలలు 24 ఏకాదశిలు. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడమైన మనసు మొత్తం కలిపితే 11. ఈ మొత్తం 11 కూడా ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అంటారు. ఈరోజు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలినట్లుగా కనిపిస్తాడు, అంటే దక్షిణ దిశకు వాలినట్లుగా ఉంటాడు. ఈరోజు దక్షిణం వైపుకు మరలినట్లుగా ఉంటుంది, అంటే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఏకాదశి రోజు ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు అనేవి చేయకూడదు. చేస్తే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది, మీరు లేనిపోని కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఈరోజు తెలిసి తెలియక చేసిన పాపాలు మీకు ఎల్లకాలం పట్టి పీడిస్తాయన్నమాట అని పండితులు చెప్తున్నారు. మరి తొలి ఏకాదశి రోజున చేయకూడని ఆ తప్పులు ఏంటి అంటే కనుక, ముందుగా తొలి ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ముందుగా దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఉదయం తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ తరువాత మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున స్నానం చేసి దీపం వెలిగించి తర్వాత అన్నం వండేసి ఎవరికైనా ఒకరికి అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసం విరమించాలి. దీని వలన లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలా
అలాగే తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. ఇక తొలి ఏకాదశి రోజున ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనకి మహారాజయోగం కలుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తొలి ఏకాదశి రోజున తెచ్చుకోవలసినటువంటి మొట్టమొదటి వస్తువు ఏంటంటే కనుక ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజు ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజా గదిలో పెడితే కనుక దరిద్రమంతా కూడా మీకైతే తొలగిపోతుంది. ఏకాక్షి నారికేలం మనకు పూజా స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది చాలా తక్కువ ధరలోనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా తెచ్చుకోవచ్చు. దీని వలన అంటే ఇది మనం పూజా గదిలో పెట్టుకుంటే మనకు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఏకాక్షి నారికేలాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు లక్షలు కోట్లు వస్తాయి. ఏకాక్షి నారికేలం అంటే ఒక కన్ను అని అర్థం. ఇది చాలా చిన్నవిగా ఉంటాయి. కొబ్బరికాయలు సాధారణంగా 3 కళ్ళను కలిగి ఉంటాయి, కానీ ఏకాక్షి నారికేలం ఒక కన్ను కలిగి ఉంటుంది. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలు నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడినటువంటి ప్రత్యేక వస్తువులు మనకు పూజా స్టోర్స్లో ఉంటాయి. తొలి ఏకాదశి రోజున ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీనిని ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే కనుక ఒక తమలపాకు పైన కానీ పెట్టి పసుపు కుంకుమలను చల్లేసి పూజా గదిలో పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఆ తరువాత తొలి ఏకాదశి రోజున తెచ్చుకోవలసినటువంటి 2వ వస్తువు ఏంటంటే కనుక పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది. పచ్చకర్పూరం వాసనకి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పచ్చకర్పూరాన్ని స్వామివారికి హారతి ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తారు. పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి, అశుభాలు మాత్రం జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇళ్లలో అస్సలు కూడా మాకు శుభమే కలగటం లేదు, మాకు ఎప్పుడు చూసినా దరిద్రమే ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పచ్చకర్పూరం తెచ్చుకొని పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. నిత్యం దీపారాధన చేయండి. పచ్చకర్పూరం హారతి ఇస్తే కనుక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారి ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది తప్పకుండా జరుగుతుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు, లేదంటే కనుక మనం ప్రసాదంతో కూడా కలపవచ్చు. ఏ విధంగా అయినా సరే ఈ పచ్చకర్పూరాన్ని వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరమైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల మీకుండే సమస్యలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ధన లాభం కలుగుతుంది, అప్పులు తీరిపోతాయి, దైవానుగ్రహం కలుగుతుంది, తరతరాలకు తిరగని డబ్బు వస్తుంది. ఈరోజు ఒక చిన్న గ్లాస్లో లేదంటే ఒక గ్లాస్లో ఒక 5 స్పూన్ల వరకు నీళ్లను పోసి ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసి కలపండి. ఆ కర్పూరం యొక్క నీటిని 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దురదృష్టం బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. మీకు ఐశ్వర్యం వస్తుంది. కనుక తొలి ఏకాదశి రోజున పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. మరి తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకోవలసినటువంటి 2 వస్తువులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంటే పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు.